డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? అమలు అందరు ఎలా ఉన్నారు? గుడ్. అందరు వీడియోస్ ఆన్ చేసుకోరా? డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. శివశంకర్ గారు, చాలా రోజులైందండి సార్. ఎస్, యూట్యూబ్ లింక్ పోస్ట్ చేస్తారండి. పద్మావతి గారు అడ్మిన్స్, ప్లీజ్ లుక్ అప్ Yes, దట్. yes, ఓకే. yes, ma'am. యూట్యూబ్ లో రాని వాళ్ళు మీరు జూమ్ లో రాని వాళ్ళు యూట్యూబ్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఎస్, డివైన్ మార్నింగ్, డివైన్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఒక్కసారి వీడియోస్ అందరూ ఆన్ చేసుకోండి. అందరూ అందరు కూడా వీడియోస్ ఆన్ చేసుకోవాలో, అడ్మిన్స్ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోవాలో వాళ్ళని సైలెంట్ గా తీసేయండి. ఓకే. ఎస్. నౌ మీరందరూ కుదిరితే గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చేసుకుంటారా ఫాస్ట్ గా? ప్లీజ్ గెట్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. ప్లీజ్ గెట్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒకవేళ జూమ్ లోకి రాకపోయినా యూట్యూబ్ లైవ్ లో చూసుకోవచ్చు అండి. సో నో ప్రాబ్లం. అందుకనే కొంచెం లేట్ అయింది. ఎస్, ప్లీజ్ గెట్. అందరూ గ్లాస్ ఆఫ్ వాటర్ తెచ్చేసుకోండి. యూట్యూబ్ లైవ్ షేర్ చేశాను మేడం గ్రూప్ లో. ఇక్కడ లింక్ షేర్ చేసేయండి. ఇక్కడ లింక్ షేర్ చేయమంటారా? ఓకే. చాట్ బాక్స్ లింక్ షేర్ చేయండి. ఇఫ్ ఎనీవన్ వాంట్ దే కెన్ గో. ఓకే. ప్లీజ్ గెట్ ద గ్లాస్ ఆఫ్ వాటర్. తెచ్చేసుకున్నారా? నౌ విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్. ఫస్ట్ అయితే మనం ముద్ర టెక్నిక్ చేయాలి కదా. సో దట్ మార్నింగ్ నుంచి బిజీగా ఉన్నారా? ఎంతమంది బాగా బిజీ అయిపోయారు, టైర్డ్ అయిపోయారు? మళ్ళీ మేడం సాయంత్రం పెట్టారు క్లాస్. హ్యాపీగా నిద్రపోక, సీరియల్ చూడక, ఎందుకు మేడం మాకు ఇవన్నీ? ఎంతమంది ఫీల్ అవుతున్నారు అలాగా? లేదు కదా? ఎంతమంది అబ్బాయి ఇప్పుడు పెట్టారేంటి మేడం అని ఫీల్ అవుతున్నారా? ఎవరు లేరు కదా అలాగా. అండ్ ఈ సెషన్స్ లో ఏదో చూద్దాం అలాగా అన్న వాళ్ళు వెళ్ళిపోండి. ఏదో అలాగా చూద్దాం, అసలు ఏంటో మేడం చెప్తున్నారు, హ్యాపీగా మంచం మీద పడుకోను, లేదా ఆడుకుంటూ పాడుకుంటూ వింటాను అన్న వాళ్ళంతా వెళ్ళిపోండి. ఎవరైతే సీరియస్ గా ఆడుతూ పాడుతూ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలో వాళ్ళు మాత్రమే ఉండండి. ఒక 10 మంది ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకి నేను చక్కగా మంచిగా చెప్పుకుంటాను. ఎవరైనా ఉన్నారు అలాగా? గుడ్ స్టూడెంట్స్ కదా, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎస్ ఆర్ నో? రైట్. సో ఎందుకంటున్నానంటే వి పుట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. మేము మీకు చెప్పడానికి మేము చాలా ఎనర్జీ ఇన్వెస్ట్ చేస్తాను, చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాను, మీకు మంచి పాయింట్స్ అండ్ మీకు తెలిసేలాగా ఎలా చేయాలని నిరంతరం ఆలోచిస్తాం. అలాంటిది ఆడుతూ పాడుతూ ఎలాగా డల్ గా వింటున్నారా? ఏం లేదు కదా. రైట్. యాక్టివ్ ఉన్నారా? ఎంతమంది యాక్టివ్ ఉన్నారు? ఎప్పుడెప్పుడు మేడం సెషన్ స్టార్ట్ చేస్తారని ఉన్నారా? గుడ్ గుడ్. అండ్ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయరా? ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. ఓకే. కొత్త వాళ్ళండి ఎవరైతే నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారో. ఓ మాధవి గారు ఫస్ట్ టైం చూస్తున్నారు నన్ను. ఇంకెవరు? ఎస్, రామకృష్ణ గారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రమ గారు. ఎస్ ఎస్, ఓ చాలా మంది ఉన్నారు ఈసారి. ఎస్, మిగతా వాళ్ళు అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకుని ఉంటారా? ఇవాళ ఏమైనా ప్లెచ్ పెట్టుకున్నారా? ఫస్ట్ టైం కదా నేను మేడం నన్ను చూడకూడదని అలాగా ఏం లేదుగా. ప్లీజ్ వీడియోస్ ఆన్ చేసుకోండి కుదిరితే. రైట్. సో క్విక్ స్టార్ట్ గా మనం వెళ్ళిపోదాం క్లాస్ లోకి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇస్తూ ఇక్కడ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, కానీ మీరు ఇక్కడ వరకు వచ్చారంటే దట్స్ ద గుడ్ వన్. రైట్. లైఫ్ లో ఏదో నేర్చుకోవాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, మెయిన్ అది ఎజెండా. ఎస్ సార్, అంతేనా? ఎంతమందికి అనిపించింది ఏదో తేల్చేయాలి ఇప్పుడు? మీకు తెలుసా, స్టాటిస్టిక్స్ లో గూగుల్లో ఫస్ట్ కొడితే 5 లక్షల మిలియన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టైప్ చేస్తున్నారు. ఇదే టైపింగ్ గూగుల్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ టైప్ చేస్తున్నారు. దాంట్లో సక్సెస్ఫుల్ గా లా ఆఫ్ అట్రాక్షన్ టాప్ 3 కంట్రీస్ లో ఇండియా, ఇండియా, యుఎస్ఏ అండ్ యూకే టాప్ సర్చెస్ లో ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ యూజ్ చేసే కంట్రీస్ ఏవో తెలుసా? ఇండియా, యుఎస్ఏ, యూకే. మనం టాప్ పొజిషన్స్ లోకి వెళ్ళిపోయాం అంటే అంత మందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు అర్థమవుతుంది. మీకు తెలుసా, ప్రపంచంలో ఓన్లీ 1% ఆఫ్ ది పాపులేషన్ వరకు ఇప్పటి వరకు తెలుసు. అందుకే ఇప్పుడు కూడా అసలు నిజంగానే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? అదేదో తెలుసుకుందాం ఇవాళ. ఏదో 3 రోజులు పెడతారంట మేడం, తెలుసుకుందాం ఒకసారి అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇవాళ మీకు ఈ 3 డేస్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలాగైనా అర్థం చేయించే కెపాసిటీ నాకు ఉంది, అర్థం చేసుకునే కెపాసిటీ మీకు ఉందని అనుకుంటున్నాను. డెఫినెట్ గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మన ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ కాదండి, మీ లోపల ఉన్న శక్తి ఏంటో మీకు తెలుస్తుంది. గెట్ రెడీ. ఓకేనా? ఎస్, చలో విల్ గో అండ్ విల్ స్టార్ట్. సో ఇంత టాప్
3 కంట్రీస్ లో ఇండియానే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ యూజ్ చేస్తుంది. శబాష్ కదా, ఎంతమంది శబాష్ చెప్తారు? యూజ్ చేస్తున్నారు కదా. ఎస్, దట్స్ గుడ్. యా, విల్ గో ఫర్ ముద్ర టెక్నిక్. ముద్ర టెక్నిక్ నేను స్పెషల్ గా ప్రతి క్లాస్ లో నేర్పిస్తాను. ఎందుకంటే మార్నింగ్ నుంచి మీరు చాలా అలసిపోయి వస్తారు, చాలా ఆలోచనలతో ఉంటారు. అవన్నీ కూడా మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఎప్పుడైతే బ్రీతింగ్ టెక్నిక్ యూస్ చేస్తామో ఇన్స్టెంట్ గా ఎనర్జీ అనేది రైజ్ అవుతుంది, ఆ నీరసం అనేది పోతుంది, యాక్టివ్ గా అవుతారు. నిద్రపోయే వాళ్ళంతా కూడా లేపొచ్చని అంతే. ఓకే, నౌ విల్ డూ ఇట్. 7 కౌంట్. ఇన్హేల్ 7, హోల్డ్ 7, ఎక్సేల్ 7. ఇలా వెళ్తుంది. ఓకే, అంటే ఇన్హేల్ అని 7 కౌంట్ చేసినప్పుడు మీ శ్వాసను తీసుకోవాలి. హోల్డ్ చేయమన్నప్పుడు ఆ శ్వాసని 7 కౌంట్ వరకు నేను నెంబర్స్ చెప్తుంటే హోల్డ్ చేయాలి. 7 కౌంట్ ఎక్సేల్, ఎక్సేల్ చేయాలి. ఓకేనా? గెట్ రెడీ. ఎంతమంది రెడీ? విల్ డూ. అర్థమైందా? ఎస్, విల్ డూ ఇట్. ఫస్ట్ అయితే ఇన్హేల్ జస్ట్ ఎలా చేయాలంటే 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. పంచభూతాలు తెలుసుగా మనకి. అగ్ని, ఎస్. 5, 8, ఆకాష్, ఎర్త్, వాటర్. ఇప్పుడు 5, 8 ఆకాష్ ని జస్ట్ లాక్ చేయండి. ఇలాగా ఇలాగా చైన్ లాగా లాక్ చేయాలి. ఎస్, ఒకదాని లోపల ఒకటి పెట్టాలి. అండ్ కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. మీ స్టమక్ దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ చూడండి. 5, 8 ఆకాష్. చూడండి, లాక్ చేయండి. కీప్ చేయండి. చైన్ ఉంటుందా మీ చైన్? ఓకే, గొలుసు ఉందిగా. రైట్, ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. కీప్ యువర్ హ్యాండ్స్ నియర్ ది స్టమక్. సిట్ స్ట్రైట్. ఇప్పుడు ఇన్హేల్ అన్నప్పుడు శ్వాసను తీసుకోండి, కౌంట్ చెప్తాను. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు హోల్డ్ చేయండి శ్వాసని. 1, 2, 3, 4, 5, 6, 7. అండ్ ఎక్సేల్. 1, 2, 3, 4, 5, 6, 7. శ్వాసను వదిలేయండి. ఓకే, అగైన్. ఇన్హేల్ 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. Again, inhale. శ్వాసను తీసుకోండి. Inhale. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. శ్వాసను వదిలేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. మళ్ళీ ఇన్హేల్. 1, 2, 3, 4, 5, 6, 7. హోల్డ్ డౌన్. 1, 2, 3, 4, 5, 6, 7. And exhale. 1, 2, 3, 4, 5, 6, 7. అండ్ లాస్ట్ టైం. ఇన్హేల్. శ్వాసను తీసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7. Hold down. 1, 2, 3, 4, 5, 6, 7. Exhale. Exhale చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7. Deeply exhale. Exhale out. శ్వాసను పూర్తిగా వదిలేయండి. రిలాక్స్ వెల్. రిలాక్స్. Keep your hands on your eyes and open your eyes. Open your eyes. How many got the relief? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. రిలీఫ్ అనిపించిందా? ఎంతమందికి రిలీఫ్ అనిపించింది? చాట్ బాక్స్ లో ఏమనిపించింది చెప్పండి. ఏదో ఒకటి చెప్పండి. ఏమనిపించింది? ఏమనిపించదు కదా? అసలు ఎవ్వరు పెట్టలేదు. రిలాక్స్ గా అనిపిస్తుందా? గుడ్. ఇది ఇలాగా నేను చెప్తూ ఉంటే వింటూ ఉన్న సెషన్ అయితే అస్సలకి కాదు. మీరు పడుకున్న వాళ్ళందరినీ లేపే బాధ్యత నాదే. కాబట్టి మధ్య మధ్యలో చాట్ బాక్స్ లో అడుగుతూ ఉంటాను, మీరు మాత్రం ఆన్సర్ చెప్తూ ఉండాలి. ఓకేనా? రెడీయా? డీల్? ఎస్, యా. సో దట్స్ ఆల్. నౌ విల్ గో ఫర్ వాటర్ అఫర్మేషన్. మీకు వాటర్ ఎందుకు అఫర్మేషన్ చేపిస్తాను అనేది కూడా మళ్ళీ చెప్తాను. ఓకేనా? నౌ టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. భాగ్యలక్ష్మి గారు రిలాక్స్ అయ్యారా? గుడ్. ఎస్ అండి, విల్ రిలాక్స్. టేక్ ది గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు గ్లాస్ ఆఫ్ వాటర్ తో
మెయిన్ గా గ్లాస్ ఆఫ్ వాటర్, వాటర్ తో ఏం సంబంధం మేడం? మీరు వాటర్ తాగమంటున్నారు, ఎంతమందికి ఉంది అలాగా? ఏం లేదు కదా. మన బాడీలో కూడా 80 నుంచి 90% మన బాడీ కంటైన్స్ వాటర్. ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు? మా బాడీలో వాటర్ ఉంది మేడం అని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎస్ కదా, రైట్. సో ఎప్పుడైతే మనము వాటర్ అఫర్మేషన్ అంటే ఏదైతే చెప్తున్నామో వాటర్ కి, ఆ వాటర్ లోకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది, ప్రతి సెల్ కి వెళ్తుంది. ఎప్పుడైతే మనం వాటర్ తాగుతామో ఆ ఇన్ఫర్మేషన్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మరి నేనేం ఆ వాటర్ అఫర్మేషన్ చేస్తున్నానంటే, మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీ నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉంటది. మీ ముందు ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో అది ఇంప్లిమెంటేషన్స్ చేయాలి. సో దానికి అండ్ మేనిఫెస్టేషన్స్ తొందరగా అవ్వడానికి నేను వాటర్ అఫర్మేషన్ అనేది చెప్పిస్తాను. ఓకేనా? ఎవ్రీవన్ గాట్ ద వాటర్? ఎస్, తెచ్చేసుకున్నారా? ఎవ్రీవన్ ప్లీజ్. ఎస్, కీప్ ద గ్లాస్ ఆన్ ద ఫోర్ హెడ్. మీ తల దగ్గర ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, నేను ఏదైతే చెప్తున్నానో వింటూ ఉండండి. ఓకే, ఎస్, రైట్. O my beloved God, unto that which is done to you, I salute you from the Lord God of my being, of that which I learn, manifest quickly, that I shall learn, experience, and grow. God bless my life, so be it to my life, so be it. Now, please take the water. ఇప్పుడు తాగండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత నేర్చుకున్నారని కాదండి, మీరు దాన్ని మీ నిజ జీవితంలో ఎంత ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. మీరు 10 నేర్చుకున్నారు, ఒకటన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఒకటన్నా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఎస్, నా గ్రేట్. మీరు 10 నేర్చుకున్న 2 ఇంప్లిమెంట్ చేసినా కూడా ఐన్స్టీనే మీరు. దట్స్ ద కెపాసిటీ. సో నేర్చుకోవడమే కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి బుక్ తీసుకోండి మీరు. ఫస్ట్ అయితే మీరు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నారో ఎవ్రీడే గుర్తు పెట్టుకోండి. మీరు లేచిన నుంచి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మీ ఫ్రెండ్స్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ పిల్లలకి కానీ, మీ బాస్ కానీ, ఎవరెవరికైతే థ్యాంక్ యూ చెప్పాలో థ్యాంక్ యూ అని చెప్పి మీరు వాళ్ళ పేర్లు రాయండి ప్లీజ్. రైట్ డౌన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనీకి చెప్పొచ్చు, ఫోన్ కి చెప్పొచ్చు, ల్యాప్టాప్ కి చెప్పొచ్చు, ఇంటికి చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫోన్ ద్వారానేగా జూమ్ సెషన్ అటెండ్ అవుతున్నారు. మీ ఫోనా పక్కన వాళ్ళ ఫోనా? లేదు కదా, మన ఫోనే. కాబట్టి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ వాషింగ్ మెషిన్ ఏమైనా పని చేయటం లేదా ఈ మధ్యలో? థ్యాంక్ యూ చెప్పండి, డెఫినెట్ గా అది పనిచేస్తుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కాన్షియస్నెస్. అవి వింటది, ప్రతివి కూడా వింటది. ఓ క్రాంతి గారు నాకు చెప్పారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. నేను రివర్స్ గా మీకు కూడా చెప్పాలి, ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్స్ లో కూడా నేను ఎలాగైనా మేడం క్లాస్ వినాలి, 7 o'clock అని షార్ప్ గా వచ్చారు. సో ఐఎమ్ వెరీ గ్రాటిట్యూడ్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా చెప్తున్నాను, నియర్లీ 200 మెంబర్స్ కి చెప్తున్నాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ దట్ యూ హ్యావ్ అటెండెడ్ ఇట్. చాలా సక్సెస్ఫుల్ గా చెప్పడం ఒక ఎత్తు అయితే వినేవాళ్ళు కూడా ఉండాలిగా. అండ్ యూ హ్యావ్ టేకెన్ ద 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ సొసైటీ. ఎస్, సో ప్లీజ్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక విషయం రాసేసారా? చెప్పండి, అయిపోతే చెప్పండి, తర్వాత ముందుకు వెళ్ళిపోతాం. బాలు గారు థ్యాంక్ యూ సార్. మీ అందరికైతే నేను మరీ మరీ చెప్తున్నాను, అందరికి ఎవరైతే జూమ్ సెషన్స్ లో అండ్ లైవ్ కి అండ్ యూట్యూబ్ కి లైవ్ కి వచ్చారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. యువర్ ప్రీషియస్ టైం ని నా వరకు పెట్టారంటే ఐ డెఫినెట్ గా ఈ 40 minutes ఏదైతే 1 hour ఉందో మీకు వేస్ట్ కాకుండా మీకు మంచి కాన్సెప్ట్ ఇచ్చి పంపిస్తారు. ఓకేనా? ఎస్, రైట్, యా. రాసేసారా గ్రాటిట్యూడ్? మీరు ఇప్పుడు మీ లైఫ్ లో ఒక 3 ఏరియాస్ ఒకటి నేను చూపిస్తాను. మీ లైఫ్ లో ఇప్పుడు మీరు కరెంట్ గా వేటి మీద ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు? రాయండి, మీరు రాయండి ఒకసారి. మీ లైఫ్ లో 3 ఏరియాస్ లో దేంట్లో మీరు ఇబ్బంది పడుతున్నారు ఐడెంటిఫై చేసుకున్నారా? వీటిల్లో ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, రాసుకోండి. విచ్ 3 areas ఇన్ యువర్ లైఫ్ కరెంట్లీ స్ట్రగ్లింగ్ విత్? హెల్త్ తోనా? అంటే కనిపిస్తుంది లేదా?
గుడ్, రైట్. ఏముంది, పెద్దగా పెంచేయడమే. జూమ్ మీకు చేయండి అర్థం మేడం మీరు. కాకపోతే యా, చూడండి. నవ్ ఇట్స్ ఓకే. ఓకే మ్యామ్. యా. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. అసలు మాకు ఏంటో కూడా మాకే అర్థం కావట్లేదు మేడం. కన్ఫ్యూజన్ లోనే లైఫ్ అంతా వెళ్ళిపోతుంది మాకు. మళ్ళీ మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు, వెళ్ళిపోతాం మేము. ఎంతమంది ఉన్నారు అలాగా? లేదు కదా. ఎస్, యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఏంటో తెలిస్తే కదా సొల్యూషన్ వచ్చేది. ఫైనాన్స్, ఎస్. హెల్త్, రిలేషన్షిప్స్. గుడ్, గుడ్. ఎస్. నెక్స్ట్ వన్ రాసేసారా? రాస్తే నాకు చెప్పాలి వాట్ యువర్ స్ట్రగ్లింగ్, రైట్? ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డూ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆర్ ఫీల్ అబౌట్ దీస్ ఏరియాస్? దేని గురించి, ఏ ఏరియాస్ లో మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ వేసాను కదా. ఓకే. ఎస్. మీకు ఏ థాట్స్ ఉన్నాయండి చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఈ క్వశ్చన్స్ రాశారు కదా, ఫినిష్డా? ఎస్. మీరు ఈ 3 ఏరియాస్ లో స్ట్రగుల్ అయ్యేవి 3 ఏరియాస్ రాశారు. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనీ గురించి ఆలోచిద్దాం. ఓకేనా? మనీ గురించి, మనీ అనగానే ఏ ఫీలింగ్ వస్తుంది? రాసుకోండి ఒకసారి. మనీ, డబ్బులు అనగానే మీకు ఏ ఫీలింగ్ వస్తుంది? భయంగా ఉంది కదా, టెన్షన్, యాంగ్జైటీ. ఎవరైనా హ్యాపీ అని చెప్తున్నారా? ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచైనా వెళ్ళిపోతాయనో భయం. ఎందుకు? వి కాంట్ అట్రాక్ట్. మన దగ్గర నుంచి వెళ్ళిపోతే మనం అట్రాక్ట్ చేయలేమో, మన దగ్గర అయిపోతాయేమో అని భయం. ఎంతమందికి ఉంది? రియల్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ. హ్యాపీగా ఉన్నారంటే ఇంకా మామూలు కాదు, వాళ్ళకి అట్రాక్ట్ చేస్తారు. కానీ నిజంగా మనీ అంటే మీకు ఏ ఫీలింగ్ వస్తుంది? ఎమోషన్. ఏం ఎమోషన్? దట్స్ గ్రేట్. పీస్ఫుల్. మనీ గురించి. ఓకే. కాన్స్టెంట్ గా మనీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు? అలా కట్టాలి, ఇలా కట్టాలి. ఉందా? ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? లెట్ మీ నో. ఎస్. ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మనీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అసలుకి? మనీ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? బొత్తిగా అసలు ముందు మనీ గురించి అంటే ఏం ఆలోచిస్తున్నారు? ఒకసారి రాసుకోండి. మీకు ఈ క్వశ్చన్స్ మీకు తెలియాలి. అలా చెప్తూ ఉంటే, వింటూ ఉంటే ఏం ఉండదు. ఆ సార్ ఎవరో మేడం పెట్టారు చూడండి, ఈఎంఐ, గోల్డ్ లోన్. ఎస్, ఎస్, ఎస్. ఎవరైనా చెప్పండి. ఆ నేను అడ్మిన్స్, మీరు ఎవరైనా ఇద్దరు చెప్పండి మీ థాట్స్ ఏమున్నాయో మనీ గురించి. ఎవరైనా 2 or 3 పార్టిసిపెంట్స్ చెప్పొచ్చు. అసలు ఏమనుకుంటున్నారో మనీ గురించి చేతులు ఎత్తొచ్చు. అడ్మిన్స్ ఒకసారి ఉంటే వాళ్ళకి అడ్మిట్ చేయండి. చైతన్య గారు వచ్చారు, ఒకసారి అడ్మిట్ చేయండి. ఇద్దరికి అవకాశం ఇవ్వండి. అసలు మనీ గురించి ఏమనుకుంటున్నారు? హాయ్ మ్యామ్, చైతన్య గుడ్ గారు ఈవినింగ్. మాట్లాడొచ్చు. యా. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి చైతన్య గారు, చెప్పండి మేడం. ఏమనుకుంటున్నారు? మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి మనీ గురించి? మనీ రావడం, అట్రాక్ట్ చేయడము అంతా హ్యాపీయే మ్యామ్. అదే ఉమ్, రీపేయింగ్ మ్యామ్, ఈఎంఐస్ కట్టాల్సినవి ఏంటేంటి ఉన్నాయో అవన్నీ కట్టేయాలి, క్లియర్ చేసేయాలి అనిపిస్తుంది మ్యామ్. ఆ ఆలోచనలు వస్తున్నాయి మీకు. ఉమ్. వచ్చినది సరిపోవడం లేదు, అంతేనా? సరిపోతుంది. ఉమ్, సరిపోదని కాదు, క్లియర్ చేసేసుకుంటే ఫ్రీగా ఉండొచ్చు అనిపిస్తుంది మ్యామ్. ఈఎంఐస్ లాంటివి క్లియర్ చేసేసుకుంటే ఓకే, ఫైన్, ఫ్రీగా ఫైన్. ఉండొచ్చు. మీ థాట్స్ అవి రన్ అవుతున్నాయి. నెక్స్ట్. నెక్స్ట్ మాధవి గారు. థ్యాంక్ యూ చైతన్య గారు, దట్స్ గుడ్. ఎస్. మాధవి గారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవాలి. ఎస్. హాయ్ మ్యామ్, గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి మాధవి గారు, చెప్పండి మేడం. ఏం ఆలోచిస్తున్నారు మనీ గురించి? మనీ ఎలా వస్తుంది అంటే మనం ఎంత కష్టపడితే వస్తుంది. కాకపోతే విత్ ఇన్ 1 hour లో వెళ్తే ఇప్పుడు మనం షాపింగ్ కి ఈజీగా ఖర్చు అయిపోతున్నాయి. అలా ఖర్చు అయిపోకుండా ఎప్పుడు మన దగ్గరే ఉంటే బాగుండు అనేసి ఫుల్, అంటే ఎంత ఎర్న్ చేసినామో అవి ఎంత ఈజీగా ఖర్చు అయిపోతున్నాయి అనేది ఒక థాట్ ఎక్కువ ఉంటుంది మ్యామ్. గుడ్, గుడ్. ఎస్. ఇంకెవరైనా చెప్తారా? లాస్ట్ ఒక్కరికి మాత్రమే ఇస్తాను. ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళ వ్యూస్, మన దగ్గర కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఎంతమందికి ఉన్నాయి చెప్పండి? ఉన్నాయా? కదా. ఎస్. సో నెక్స్ట్ ఎవరు ఎవరు చెప్తారు? గీతాంజలి గారు చెప్పండి మేడం. చేస్తారు. హలో మేడం, నమస్తే మ్యామ్.
నమస్తే అండి, చెప్పండి మేడం. ఆయన అంతే మేడం, సఫిషియెంట్ గా ఉంటే ఏమైనా అనుకున్నవన్నీ చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. మ్మ్. అంటే మనం ఇంకా అంతే, మనం చెయ్యాలి అనుకున్నవి ఏవైనా చేయడానికి మనీ ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ అట్లా ఎగ్జాక్ట్లీ. సో నేను వర్క్ చాలా చేస్తాను, నాకు అమౌంట్ రావాలి అలా. ఓకే, చాలా మందికి చాలా ఆలోచనలు ఉన్నాయి. ఒకరు పెట్టారు మనీ ఈజ్ ఎనర్జీ. ఎగ్జాక్ట్లీ అండి, మనీ ఈజ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని ఎలా అట్రాక్ట్ చేద్దామో ఇవాళ తెలుసుకుందామా? ఎంతమంది రెడీగా ఉన్నారు? నేను ఎందుకు అడుగుతున్నాను ఈ పాయింట్ లోకి రావడానికి. యూనివర్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఈ నాలుగు పదాలు ఎంతమందికి తెలుసండి? ఎవరికి తెలియదు? ఎవరికి తెలియదు చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదం కానీ, యూనివర్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్, ఈ నాలుగు పదాలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ నవ్య గారు మీకు తెలియదు అంటున్నారా? ఓ ఉన్నారు, కొత్త వాళ్ళు ఉంటారండి. ఇట్స్ ఓకే, అది మీ ప్రాబ్లం కాదు. 1% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ద వరల్డ్ ఓన్లీ నోస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. ఈ మధ్య ఇండియాలో ఎక్కువైంది. ఓకే, ఈ మధ్య ఏంటి ఎక్కడ చూసినా లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటున్నారు. ఇదేంటో ఇదే తెలుసుకుందాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే టాప్ 3 కంట్రీస్ లో ఇండియా నంబర్ 1 పొజిషన్ లో ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడంలో కానీ, ఇంప్లిమెంట్ చేయడంలో కానీ. ఓకే, సో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు 76% సక్సెస్ రేట్ ఉందండి. ఎవరైతే ఇవన్నీ ఏం లేవు, ఊరికే డబ్బుల కోసం అనే ఈ లాజికల్ మైండ్ వస్తుంది చూడండి, అది అలా ఉండిపోతారు వాళ్ళు. మిగతా వాళ్ళు సరే ముందు ముందుకు వెళ్దాము, నేర్చుకుందాం. ఇప్పుడు నర్సరీలో అవి నేర్చుకోవాలా, ఏబిసిడి నేర్చుకోవాలా, ఇవన్నీ లేవు అని వదిలేస్తామా? లేదు కదా. నేర్చుకున్నప్పుడు ఏమైంది? ఇప్పుడు సెంటెన్సెస్ కాదు పారాగ్రాఫ్లు రాస్తున్నాం. సేమ్ అంతే. లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ ఓన వాళ్ళు నేర్చుకునే దగ్గరే స్ట్రగుల్ అయిపోతారు. ఇవన్నీ లేవు, అసలు లేనే లేదని అంటారు. తర్వాత ముందుకెళ్తే మేనిఫెస్టేషన్స్ విపరీతంగా చేస్తారు. ఓకే, ఎస్ ఎస్, ఈ మధ్య వింటున్నారు. దట్స్ గుడ్, దట్స్ గుడ్. సో ఇవాళ యూనివర్స్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ నేర్చుకుందాం. టుడే టాపిక్. ఎంతమంది రెడీ ఉన్నారు? రెడీయా? బోర్డు యూస్ చేయనా? మేడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో బోర్డు యూస్ చేసాం మేడం కదా. నేను ఇప్పుడు మళ్ళీ యూస్ చేస్తాను మీకు నేర్పించడానికి. ఓకే, జస్ట్ 1 minute. ఓకే, ఎస్. లా ఆఫ్ అట్రాక్షన్ అనే పదంలో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన బేసిక్ పాయింట్. ఓకే, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నాకేం ఉపయోగపడుతుంది? ఎంతమందికి ఉందండి అసలు నాకేంటి అవసరం లా ఆఫ్ అట్రాక్షన్ తో? చాలా మంది నన్ను ఏమడిగారు తెలుసా? లాలో ఇదేం సబ్జెక్ట్ అని అడిగింది ఉన్నారు. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ వేరండి. లా అడ్వకేట్స్ అవన్నీ సంబంధం లేదు మనకి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటో మనం ఫస్ట్ ఇవాళ తెలుసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ అ ఇన్నర్ పొటెన్షియల్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జస్ట్ మీరు ఏదో అనుకుంటారు, కానీ మీ లోపల ఉన్న శక్తిని బయటికి తీసుకురావడానికి ఒక పదం వాడారు అంతే. ఇక్కడ యూనివర్స్ మీకు కనిపిస్తుందా? ఎస్, 1 సెకండ్. ఎస్, యూనివర్స్ ఉంది. యూనివర్స్ ఎక్కడ ఉందండి? మన లోపలే ఉంది తెలుసా. వి క్రియేటెడ్ అవర్ యూనివర్స్, కానీ యూనివర్స్ అనే మన లోపలనే యూనివర్స్ ఉంటది. ఇక్కడ 3 పాయింట్స్ మనకు తెలియాలి. ఎనర్జీ, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్. లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ పాయింట్స్ ఏముంటాయి చెప్పండి? ఏమున్నాయి? ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఓకే, యు గాట్ ఇట్ రైట్. మరి ఇది ఎలాగో మనం చూద్దాం. మన ఆలోచనలు, మన థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫ్రీక్వెన్సీ. ఆలోచిస్తున్నారుగా, రోజు మానవుడు సగటున రోజు 50 నుంచి 60 వేల ఆలోచనలు చేస్తున్నారంట. ఏంటి అంత ఆలోచనలు ఏంటి మీ అందరికీ? ఒక సర్వేలో 50 వేల ఆలోచనలు చేస్తారంట ప్రతిరోజు మీరు. దాంట్లో కూడా 95% నిన్నటి ఆలోచనలే ఎక్కువ ఉన్నాయి మీకు అందరికి కూడా. దట్ ఈస్ అ సర్వే యాక్చువల్లీ. అండ్ వైబ్రేషన్ ఏంటి అని అంటే ఎమోషన్స్ అండి. మీ ఎమోషన్స్, మీ ఎమోషన్స్. అండ్ ఇక్కడ ఎనర్జీ.
ఇప్పుడు సపోజ్ బ్యాటరీ ఉందండి, మన దగ్గర బ్యాటరీ ఉంది. ఓకే, పాజిటివ్ అయితే ఫుల్ గా చూపిస్తుంది, నెగిటివ్ అయితే వర్క్ చేస్తుందా బ్యాటరీ? నో, డీలా పడిపోతాం. దట్ ఈస్ అ బ్యాటరీ ఎనర్జీ, మన లోపల ఉన్న మన బాడీలో ఉన్న ఎనర్జీ. ఈ యూనివర్స్ తో మనము ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ ఈ వైబ్రేషన్ తో మన డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. మీ కళలు ఏమున్నాయి? మనీని అట్రాక్ట్ చేయడం, రైట్? హెల్త్ మంచిగా ఉండడం, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, జాబ్ ఇష్యూస్, జాబ్ దగ్గర వరకు వచ్చి రావటం లేదు. ఎంతమందికి ఉందండి ఈ ప్రాబ్లం? అండ్ జాబ్ లో ఉన్నా కూడా 10 సంవత్సరాల నుంచి 10,000కే జాబ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ 3 వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మరి యూనివర్స్ కి ఎలా కనెక్ట్ అవ్వాలంటే 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఏంటి తెలుసా మీకు? ఆస్క్, బిలీవ్ అండ్ రిసీవ్ ఇట్. నాకు ఇది కావాలని అడగాలి. ఇప్పుడు హోటల్కి వెళ్తాము, హోటల్కి వెళ్ళాక నాకు గోబీ కావాలి లేదంటే నూడిల్స్ కావాలని మనం ఆర్డర్ పెడతాం. ఆర్డర్ పెట్టాక ఎవరైనా కిచెన్ లోకి వెళ్తున్నారా? మీరు ఎవరైనా వెళ్తున్నారా? ఎలా చేస్తున్నారో, అయ్యో ఏం చేస్తున్నారో ఏంటో అని ఎవరైనా రెస్టారెంట్, హోటల్స్ లో మీరు వెళ్తున్నారా? లేదు, రైట్? అంటే మీరు నమ్మారు, ఆ హోటల్ సిబ్బందిని నమ్మారు. తర్వాత నమ్మినందుకు వచ్చిందా లేదా? యు గాట్ ఇట్, రైట్? యు గాట్ ద ఆర్డర్. సేమ్ అమెజాన్, అమెజాన్ సిఇఓ మనకేమన్నా తెలుసా? ఎవరికైనా తెలుసా? కంపెనీ కంపెనీ మెంబర్స్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో వాళ్ళు మీ బంధువులా? కానీ మీరు ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి అమెజాన్ లో ఒక పెద్ద ఫ్రిడ్జ్ ని, లేదంటే ఒక పెద్ద టేబుల్ ని, అన్ని మీరు సోఫాని ఎలా ఆర్డర్ చేస్తున్నారు? యు ఆస్క్, రైట్? మీరు ఆర్డర్ పెట్టారు, రైట్? అండ్ వస్తుంది, 2 రోజుల్లో వస్తుంది అని నమ్మారా? అది రిసీవ్ చేసుకున్నారా? మీ ఇంటికి వచ్చిందా టీవీ? ఎంతమందికి వచ్చిందండి టీవీ? అమెజాన్ వల్ల ఎవరికైనా ఇబ్బంది అయిందా? లేదు కదా. 1 ఆర్ ది అదర్ డే యూ విల్ గెట్ ఇట్. అంతే. మీరు ఈ పాయింట్ మిస్ అయిపోయి లా ఆఫ్ అట్రాక్షన్ లేదు అనుకుంటే అయిపోతుందా? రాస్తే అయిపోతుందా? యు గాట్ దిస్. మీరు ఏదైతే నమ్ముతారో, ఏదైతే అడిగి నమ్ముతారో అది రిసీవ్ అవుతారు. లేదంటే ఇప్పుడు స్విగ్గీ వెళ్తున్నారా? ఎంతమంది ఆర్డర్ పెడుతున్నారు స్విగ్గీకి? పెడుతున్నారా? ఎస్. అక్కడ గోబీ గోబీ మంచూరియా ఆర్డర్ చేశారు, వస్తుందా? వస్తుంది కదా, రైట్? సో సేమ్ మీరు ఏది పెడితే అదే ఆర్డర్ వస్తుంది. మీరు నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. స్విగ్గీలో మనం ఒక పాజిటివ్ థాట్స్ ని కానీ పెట్టామనుకో పాజిటివ్ గా వస్తుంది. అదే నెగిటివ్ గా తిట్టుకుంటున్నప్పుడు ఏమవుతుంది? అదే నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సేమ్ మన లైఫ్ లో కూడా మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, థాట్స్ ఆర్ మ్యాటర్, మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో ఆ విధంగా మీ జీవితం అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు ఆలోచించండి, మీరు ఏం ఆలోచిస్తున్నారని. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఎక్కువ పాజిటివ్ ఆలోచించారా, నెగిటివ్ ఆలోచించారా, లేదా ఏం మిరాకిల్స్ ఆలోచించారా, లేదంటే నా జీవితం ఇంతే అని ఆలోచించారా? ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. పొద్దు నుంచి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పాజిటివ్ ఉన్నాయా, నెగిటివ్ ఉన్నాయా, మిరాకిల్స్ గా ఉన్నారా, లేదంటే నెగిటివ్ డిస్ట్రక్టివ్ గా ఉన్నారా? యు గాట్ ఇట్? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మార్నింగ్ నుంచి మీరు ఏ ఫీలింగ్ లో ఉన్నారు? నెగిటివ్ లో ఉన్నారు, పాజిటివ్ లో ఉన్నారు? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆలోచన బట్టే మీ వాస్తవాలు జరుగుతున్నాయి. మీరు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు అంటే జీవితం పాజిటివ్ లో వైబ్రేషన్స్ వైబ్రేట్ అవుతుంది. అదే మీరు నెగిటివ్ గా ఆలోచించారనుకోండి, నెగిటివ్ వైబ్రేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి చిన్న ఎగ్జాంపుల్. ఇది మీరే. బాగుందా? ఆ? ఇది అంతా కూడా యూనివర్స్. ఇదంతా కూడా యూనివర్స్ అండి. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ ఉన్నారు. మీ హార్ట్ ఉందా? హార్ట్ ఉందా? చేయకపోయినా పెట్టండి. ఓకే, మీ హార్ట్ ఉందా? ఉంది కదా. ఎస్. మీ హార్ట్ దగ్గర పెట్టి ఇప్పుడు మీ వైబ్రేషన్ ఏముంది? మీ వైబ్రేషన్ చెప్పండి.
ప్రశాంతంగా ఉన్నారా? రైట్. ఒకవేళ మీరు పీస్ ఆఫ్ మైండ్ తో ఉంటే మీ జీవితం అంతా పీస్ ఆఫ్ మైండ్ తో అయిపోతుంది. అదే మీరు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నారు అనుకోండి, అవే అట్రాక్ట్ చేస్తారు. అదే పాజిటివ్ గా ఉన్నారనుకోండి, ఇవే పాజిటివ్ అట్రాక్ట్ చేస్తారు. మీరు మనీ గురించి ఆలోచిస్తూ డెప్స్ గురించి ఆలోచించారనుకోండి, అవే అట్రాక్ట్ చేస్తారు. అంటే యూనివర్స్ లో ఏవైనా ఉన్నా కూడా మీరు ఏ ఎనర్జీ అయితే వెళ్తుందో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు. మీ జీవితం ఎటు వెళ్ళాలో అది మీ చేతిలో ఉంది. ఎస్ ఆర్ నో? మీ ఆలోచన బట్టి ఉంది. సో మీరు ఎక్కువ కూడా ఎప్పుడు ఒక కమ్యూనిటీలో ఉండడం ఇంపార్టెంట్. మీ చుట్టూ వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో మీ జీవితం అలా ఉంటుంది. ఎస్ ఆర్ నో? మీ ఫ్రెండ్స్ చూసే బట్టే మీరు ఎలా ఉంటారనేది తెలిసిపోతారు అంటారు. సామెత విన్నారా? ఎస్. మరి మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ఎలాంటి వ్యక్తులు ఉంటారో అలాగే మీ జీవితం అనేది వస్తుంది. ఎంతమందికి యూనివర్స్ అర్థమైందండి? అర్థమవుతుందా? దిస్ ఈజ్ ఎ యూనివర్స్. మీ వైబ్రేషన్, ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ ద్వారానే ఇక్కడ నుంచే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్ ద్వారా మీ లైఫ్ అనేది, ఈ జీవితం అనేది సాగుతుంది. కష్టపడితేనే అవుతుంది మేడం. ఏంటి అయ్యేది? కష్టపడితే చేసే పనిలో డిసిప్లైన్ ఉండాలి. కష్టపడదాం కాదండి, ఎనర్జీ మ్యాచ్ అవ్వాలి మీరు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటి వరకు డబ్బుల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీరు ఉన్నారు, డబ్బుల గురించి ఎంట పడుతున్నారు, ఇలా వెళ్తున్నారు, ఇలా వెళ్తున్నారు. వస్తుందా? ఎవరికైనా వస్తుందా ఇలాగా? లేదా ఒక బటర్ఫ్లై ఉంది, ఒక సీతాకోక చిలుక ఉంది, దాన్ని ఎంట పడుతున్నారు, అది దొరుకుతుందా? ఎంతమంది దొరికిందండి ఎంట పడితే? తప్పించుకున్నది. ఇది గుర్తుపెట్టుకోండి. అదే లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకుంటే, ఈ సృష్టి ఎలా జరుగుతుందో తెలుస్తుంటే మీరు అక్కడే ఉండిపోతారు. మీరు ఉన్న చోటనే ఉంటారు. మీరు అనుకున్న డబ్బులు రివర్స్ గా మీ దగ్గరికే వస్తుంది. బటర్ఫ్లై కూడా మీ దగ్గరికి వస్తుంది. ఎంతమందికి అర్థమైంది? ఇప్పటి వరకు మీరు చేసే తప్పు ఇదే. దాన్ని ఎంట పడుతున్నారు. వస్తుందా? రాదు, ఎప్పటికీ రాదు. మీకు 1 lakh మనీ కావాలి, మీరేమో 1 lakh మనీ కావాలని టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు, ఫియర్ గా ఉన్నారు, భయంతో ఉన్నారు. వస్తుందా 1 lakh? భయంతో ఉంటే మీకు 1 lakh వస్తుందా? లేదు. ఇక్కడ చూడండి, పీస్ ఆఫ్ మైండ్ తో హ్యాపీగా ఉన్నాడు. మరి 1 lakh రూపీ వస్తుందా? కంగారు ఉంటే వస్తుందా? ప్రశాంతంగా ఉంటే డబ్బులు వస్తాయా? చెప్పండి. జస్ట్ చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మనీ కానీ, ఏ వస్తువు కానీ, ఒక మిలియనీర్ అవ్వడం కానీ, ఏదైనా కూడా ఒక వ్యక్తి ఎలాగైతే ఉంటాడో దాన్ని బట్టి అట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు వరకు చాలా మంది చేస్తారు. చాలా మంది చెప్పండి, ఇప్పుడు ఐఎమ్ రిచ్ అన్నానండి, ఐఎమ్ రిచ్ అన్నాను. ఎస్. మీరు ఏ ఫీలింగ్ తో అంటున్నారు? ఇది వస్తుందా రాదు? మేడం అయితే రిచ్ అన్నారు, నిజంగానే అవుతామా రిచ్? రైట్. ఐఆమ్ రిచ్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు ఐఆమ్ రిచ్ అనండి. ఐఆమ్ రిచ్ అన్నప్పుడు మీ వైబ్రేషన్ ఎట్లుంది? ఐఆమ్ రిచ్. మీ హార్ట్ వేవ్స్ వెళ్తున్నాయా బయటికి? ఎస్, ఐఆమ్ రిచ్. ఇప్పుడు బాధ్యతగా చెప్పండి, ఐఆమ్ రిచ్, ఐఆమ్ రిచ్. డబ్బులు రిచ్ ఇక్కడ అవుతామో, డబ్బులు వస్తాయి మనకి బాధతో అంటే? హ్యాపీగా ఉంటే వస్తుందా? చెప్పండి. మరి ఎందుకు మీరు బాధపడుతున్నారు? డబ్బుల దగ్గర ఎందుకు బాధపడుతున్నారు? తెలుసు కదా మీ వైబ్రేషన్ ఏంటనేది, మరి ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా అర్థం చేసుకోలేక. చాలా మంది ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే, మేడం మేము బోలెడు యూట్యూబ్ ఛానల్లో చూసాము, మేము అఫర్మేషన్లు చేసాము, విజువలైజేషన్లు చేసాము. ఎలా చేశారు? బాధతో చేశారా? కన్సిస్టెంట్ గా చేశారా? నమ్మకంతో చేశారా? దెన్ మీ లోపల ఉన్న ఒక మూలం బట్టే మీ వాస్తవాలు క్రియేట్ అవుతున్నాయి. కానీ జస్ట్ రాసుకోవడం వల్ల ఏమో ఉపయోగం ఉండదు. ఆ ఫీలింగ్ తో ఎప్పుడైతే ఆ వ్యక్తి, ఒకటే గుర్తుపెట్టుకోండి, నాకు అర్హత ఉంది అంటేనే వస్తువు వస్తుంది. శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంట. ఎవరు శివుడు?
మనమే. మనం వర్తి అని అనకపోతే మన దగ్గరికి 1 lakh ఎందుకు వస్తుంది? నాకే అర్హత లేదని నాకే డౌట్ ఉన్నప్పుడు ఇంక పక్కన వాళ్ళకి ఎందుకు డౌట్ రాదు? రైట్? ఎస్. నౌ యూ రైట్ డౌన్ ఐఎమ్ ఏ మిలినియర్ అండ్ రైట్. ఇప్పుడు నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను మీకు. ఐఎమ్ ఏ మిలినియర్ అంటే అయిపోతామా మేడం? ఐఎమ్ ఏ మిలినియర్ అని బాగా రాపిస్తున్నారు, అయిపోతామా? కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలి. అసలు ఐఎమ్ ఏ మిలినియర్ అనే వెనకల అసలు దాని మీనింగ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. జస్ట్ నేను కూర్చునేస్తాను. ఇప్పటి వరకు అర్థమైంది కదా? మీరు పరిగెత్తుతున్నారు, ఆగండి. ఆగి ప్రశాంతంగా కూర్చుంటేనే మీ వరకు డబ్బులు వస్తాయి. అలా అని పని చేయొద్దని చెప్పడం లేదు నేను. చాలా మంది ఈ క్వశ్చన్లు కూడా అడిగారు. అంటే మేము మిలినియర్ అనుకుని ఇలా కూర్చుంటే వచ్చేస్తాయా ఇంట్లోకి డబ్బులు? ఉన్నాయి ఆన్సర్ క్వశ్చన్లు. పని చేయాలి, కర్మ చేయాలి. సింపుల్ గా విరాట్ కోహ్లీ 2 నెలల నుంచి తను చేసే లైఫ్ చెప్తాను చూడండి. విరాట్ కోహ్లీ 2 months ముందు విజువలైజేషన్ చేసుకుంటారు. ఏమని? 100 కొట్టాను, 100 runs తీసుకున్నాను, నేను కప్పు గెలిచాను అని విజువలైజేషన్ చేసుకున్నారు. మరి విజువలైజేషన్ చేసుకున్నాడని ఇంట్లోనే కూర్చుంటారు ఆయన? విరాట్ కోహ్లీ ఫీల్డ్కి వెళ్ళి ఆడుతున్నాడా? కష్టపడాలి, ఏదో నేర్చుకొని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. వెళ్ళి మరి 100 runs ఆపర్చునిటీ అనేది క్రియేట్ అయింది అక్కడ. కప్ అనే ఆపర్చునిటీ క్రియేట్ అయింది. వీఆర్ ది క్రియేటర్స్. ఇది మీనింగ్ అంతే. ఆమె మిలినీర్ అని మీరు అలా ఉండిపోతే కుదరదు. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ వచ్చిన అవకాశాలని గ్రాప్ చేసుకోవాలి. ఓకే, యూ గాట్ ఇట్ రైట్. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంట్లో కూర్చుంటే అయిపోతుంది, ఐఎమ్ రిచ్ రిచ్ అనుకుంటే వచ్చేస్తుందంట. ఎప్పటికీ రాదు. ఎందుకంటే కర్మ చేయింది ఏ పని వర్కౌట్ అవ్వదు. ఏంటంటే ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేసుకుని మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, ఎస్, జస్ట్ ఐ విల్ సిట్ డౌన్. సో యూ గాట్ ఇట్ రైట్ టుడే. మీకు అర్థమైందా? ఇవాళ ఇన్పుట్స్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఎంతమందికి అర్థమైంది? పరిగెత్తుతున్నాము అర్థమైందా? డబ్బు వెంట పరిగెత్తుతున్నాం కానీ అట్రాక్ట్ చేయాలని అర్థమవుతుందా? ఒక రేడియో స్టేషన్ ఎఫ్ఎం పెట్టి మీరు చిన్న ఎగ్జాంపుల్, మీ వైఫ్ కి ఫోన్ చేయాల్సిన నంబర్ తప్పు, ఒక నంబర్ తప్పు కొట్టండి, అది మీ వైఫ్ కి వెళ్తుందా పక్కన వాళ్ళకి వెళ్తుందా? పక్కన వాళ్ళకేగా. అంటే మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయకుండా మరి ఎలా వస్తుంది? ఏదైనా కానీ ఎనర్జీ మ్యాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎనర్జీ అండ్ వైబ్రేషన్ అనేది తెలుసుకున్నాను. ఎంతమందికి అర్థమైంది ఇవాళ? అండ్ టుమారో ఆ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలి మనం? ఇప్పుడు ఆమె మిలియనీర్ అంటున్నాం, ఎలా అవ్వాలి, ఎలా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలనేది టుమారో సెషన్స్ లో చెప్దాము. ఎవరైనా మాట్లాడాలా? ఎస్ పద్మావతి గారు, ఇస్ దర్ ఎనీవన్ టు టాక్? ఎస్ మ్యామ్. భవానీ శ్యామల గారు ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి. ఎక్కడ ఉన్నా ఎంతమందికి అర్థమైంది? ఇవాళ ఒకసారి చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మీరు చెప్పే రెస్పాన్స్ బట్టి నేను రేపు మంచిగా చెప్తాను, లేదని చెప్పను. భవానీ గారు అన్మ్యూట్ చేసుకో. అర్థమైంది కదా? ఎస్ భవానీ గారు. ఎస్ అండి. డివైన్ ఈవినింగ్ మేడం. డివైన్ ఈవినింగ్ అండి. మేడం, నేను కొత్త వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఈ క్లాస్ లో జాయిన్ అయిన కాడ నుంచి మొత్తం చాలా నా ఫ్యామిలీ పర్పస్ లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. పిల్లల విషయంలో కానీ, నా హస్బెండ్ విషయంలో కానీ చాలా బాగుంది. చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. అసలు ఇంట్లో కూడా చాలా బాగా ఉండే. అంతకుముందు క్లాస్ చాలా ఇబ్బందులు ఉండే, చాలా బర్డన్స్ ఉండే, ఫైనాన్షియల్ గా చాలా అప్పులు కూడా ఉండే. అన్ని దగ్గర దగ్గర క్యూర్ అయిపోయాయి. చాలా బాగుంది మేడం. క్లాస్ అయితే చాలా బాగుంటది. ఒక 11 days జాయిన్ అయ్యి చూడండి, తర్వాత మీకు నచ్చితే మీరే జాయిన్ అవుతారు. ఆల్రెడీ మేము 2 years లో కూడా జాయిన్ అయ్యాము ఈ రోజే. చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. భవానీ గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భవానీ గారు. ప్రియాంక గారు ఒకసారి హ్యాండ్ రైస్ చేయరా? టుమారో మనకు ఒక చిన్న టాస్క్ కూడా ఉంది. ఓకే, రేపు చెక్ బుక్ ఏది? ఎస్, ఐ విల్ షో యూ ద పీడిఎఫ్ అండి. ఎస్, మనం యూనివర్స్ నుంచి ఎలా డ్రా చేసుకోవాలి మన అకౌంట్స్ అనేది ఒక చెక్ బుక్ అనేది మీకు పీడిఎఫ్ ఫైల్ పెడతాను. టుమారో యూ హ్యావ్ టు గెట్ ఇట్. ఓకే, ఎస్, ఓకేనా? నేను గ్రూప్స్ లో సెండ్ చేసేస్తాను. ఎవరైతే July 1st అనే గ్రూప్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే పీడిఎఫ్ ఫైల్ వెళ్తుంది. చూసుకోండి. మీరు ఒకవేళ మీరు లేకపోతే July 1st బ్యాచ్ దాంట్లో లేకపోతే మీరు ఒకసారి మమ్మల్ని అడ్మిన్స్ ని అడగండి, మేము గ్రూప్ లింక్ ఇచ్చేస్తాం. ఓకేనా?
ఎస్ రైట్ ప్రియాంక మ్యామ్. యా హలో ప్రియాంక గారు. మేడం డివైన్ ఈవినింగ్ అండి. అండ్ న్యూ జాయినర్స్ కి కూడా హాయ్ ఎవ్రీవన్, డివైన్ ఈవినింగ్ అందరికి. అండ్ మేము ఈ క్లాస్ లో యాక్చువల్ ఫెబ్రవరి బ్యాచ్ లో జాయిన్ అయ్యాము. బట్ జాయిన్ అయిన ఒక 10-15 days కే ఐ హావ్ సీన్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ థింగ్ పాజిటివిటీ పెరిగింది అండ్ కన్సిస్టెన్సీ రెగ్యులర్ గా చేయడము, ఒక టైం 5 o'clock కి లెగడము, డైలీ రొటీన్. అది చేయకపోతే డే సంథింగ్ ఇన్కంప్లీట్ అన్న ఫీల్ వస్తుంది. ఒక్క డే మిస్ అయినా కూడా. మేడం క్లాస్ ఒక్క రోజు లేకపోయినా కూడా రిక్వెస్ట్ పెట్టండి మేడం, ఎక్కువ గ్యాప్స్ ఇవ్వకండి అని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేసుకునే వాళ్ళం అసలు యాక్చువల్గా. అండ్ చాలా మిరాకిల్స్ చూసాను నేను కూడా. అండ్ రీసెంట్లీ లాస్ట్ మంత్ నేను ఒక ల్యాండ్ కూడా ఐ హ్యావ్ పర్చేస్డ్, చెప్పాను కదా మేడం. అండ్ చాలా చూస్తున్నాను. అండ్ 555 టెక్నిక్స్, 369 టెక్నిక్స్ ఇవన్నీ చేసేవి ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయండి మనము హార్ట్ఫుల్ గా చేస్తే. థ్యాంక్ యూ ప్రియాంక కొత్త గారు. వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డౌట్స్ పెట్టుకోకండి. లైక్ ఇది జరుగుతుందా, మనము డైలీ మనం చేస్తూ వెళ్తూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఫస్ట్ బ్లైండ్ గా మేడం ని నమ్మండి. ఇది ఒక్కటి నేను చెప్పలేదు. థ్యాంక్ యూ అండి. ఎస్ సో ఫర్ టుడే విల్ వైండ్ అప్ దిస్ సెషన్ అండి. ఓకే, టుమారో కలుద్దాం. అండ్ యూనివర్సల్ చెక్ ఏవైతే కావాలో రేపటికి పీడిఎఫ్ ఫైల్స్ అవన్నీ కూడా నేను పంపిస్తాను. అండ్ ఇది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకోండి, ఫ్రీ సెషనేగా, మన వాళ్ళకి ఒకరికి ఇవ్వడంలో తప్పేం లేదు. దిస్ ఇస్ ద ఫ్రీ సెషన్, ప్లీజ్ వ్యూ ద లింక్. లేదంటే యూట్యూబ్ లింక్ ఇవ్వండి, వాళ్ళు చూస్తారు, ఇవాళ సెషన్ చూస్తారు, రేపు అటెండ్ అవుతారు. ఈ 3 days కూడా నా మెయిన్ ఎజెండా ఏంటంటే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని తెలియాలి, అండ్ ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఓకే, ఫర్ టుడే విల్ వైండ్ అప్ ది సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యాపీ నైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఏమేమి కావాలి రేపటికి అనేది నేను గ్రూప్ లో సెండ్ చేసేస్తాను. అండ్ సీ యూ సూన్ షార్ప్లీ at 7 o'clock. Thank you so much. Have a nice day. Thank you everyone. Happy night. Thank you.